టీవీ 999 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రళయం విరుచుకుపడడానికి 48 గంటలే మిగిలి ఉంది. ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటం. దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ స్థానాలు తగ్గవు. కేరళం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ వెల్లడి. తమిళనాడులో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. తమిళనాడు ఎన్నికల వేళ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు. త్రిభాషా విధానంపై సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అవి బూటకపు ఆరోపణలని విమర్శలు. సేవ్ సింగరేణి పేరిట కల్వకుంట్ల కవిత రౌండ్ టేబుల్ సమావేశం. ఉమ్మడి ఏపీలో తినడానికి తిండి లేని సమయంలో సింగరేణి అన్నం పెట్టిందన్న కవిత. కోనసీమ జిల్లాలోని 5 నియోజకవర్గాల రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. లొల్లలాకుల పునరుద్ధరణకు 74 కోట్లకు పైగా నిధులు మంజూరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు చేయడం మొదలుపెట్టాడు. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. పల్నాడు ఘటనపై మాజీ మంత్రి విడుదల రజనీ ఫైర్. ఆడబిడ్డలకు రక్షణ కూడా కల్పించలేరా అని నిలదీత. కుకట్పల్లి పరిధిలో బయటపడిన లవ్ జిహాద్ కు మించిన ఘటన. నవాజ్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మోసపోయిన యువతి. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. గెలుపంచుల వరకు వచ్చిన గుజరాత్. థ్రిల్లింగ్ పోర్లో రాజస్థాన్ విజయం. హ్యాపీ బర్త్డే జయమ్మ. రణభల్లి నుండి రష్మిక మందన స్పెషల్ వీడియో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. హార్ముజ్ జలసంధిని మూసివేసే ప్రయత్నం చేస్తే కేవలం 48 గంటల్లో ప్రళయం తప్పదని, నరకం చూపిస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్రూ సోషల్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరాను అడ్డుకుంటే అమెరికా 20 రెట్లు ఎక్కువ బలంతో ప్రతిదాడి చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే ఇరాన్ చర్యల వల్ల హార్ముజ్ జలసంధిలో చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగాయి. ఇక ఆలస్యం కాకముందే ఓ ఒప్పందానికి రండి అంటూ ట్రంప్ ఇరాన్కు సూచించారు. And then unfortunately I called Pete, I called General Kane, I called a lot of our great people. We have great people, and I said, let's talk. We got a problem in the Middle East. We have a country known as Iran that for 47 years has been just a purveyor of terror, and they're very close to having a nuclear weapon. We can keep going and get that 50,000 up to 55 and 60 is no end. Or we can take a stop and make a little journey into the Middle East and eliminate a big problem. And Pete, I think you were the first one to speak up. And you said, let's do it, because you can't let them have a nuclear weapon.
So we are now having really good discussions. They started last night, a little bit, the night before that. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాలు తగ్గబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విజయవంతంగా జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం తప్పు అని తెలిపారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పతనంతిట్ట జిల్లా తిరువల్లలో శనివారం జరిగిన సభలో మోదీ మాట్లాడారు. లోక్సభ సీట్ల పెంపు వల్ల రాష్ట్రాలన్నింటికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాలు విజయవంతంగా జనాభాను నియంత్రించాయి. జనాభా వృద్ధి తక్కువగా ఉన్న ఈ రాష్ట్రాల లోక్సభ స్థానాలు తప్పనిసరిగా తగ్గవని ఆయన అన్నారు. దక్షిణాది రాష్ట్రాల లోక్సభ స్థానాల్ని పరిరక్షించడానికి పార్లమెంట్ అవసరమైన చర్యలు తీసుకుంటుందని మోదీ వెల్లడించారు. एनडीए सुर्द गले ये हमारी ही सरकार है जिसने लोकसभा और विधानसभा में महिलाओं को 33% रिजर्वेशन दिया है और आप सभी की जानकारी में है कि बजट सत्र का हमने पूर्णाहुति करने के बजाय उसका विस्तार किया है. 3 दिन के लिए 16, 17, 18 अप्रैल को संसद फिर से मिलने वाली है. आपको पता है क्यों मिलने वाली है? जो कानून हमने पारित किया है 33% महिलाओं के लिए 2029 में लोकसभा के चुनाव से इसका लाभ मिलना शुरू हो जाए. 33% बहनें पार्लियामेंट में आकर के बैठे, इसके लिए कानून बनाने की जरूरत है. जैसे पार्लियामेंट ने सर्वसम्मति से महिला आरक्षण का बिल पास किया था, वैसे ही 16, 17, 18 को 2 काम करने हैं. केरल हो, तमिलनाडु हो, बाकी राज्य हो. ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని తమిళనాడులో పాగవేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. ఇది రాష్ట్రానికి మంచిదో కాదో ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. பாரதிய ஜனதா கட்சி தமிழ்நாட்டில் எப்படியாவது காலூன்றி விட வேண்டும் என்று போராடி கொண்டிருக்கிறது. தான் காலூன்றுவதற்காக அது சில கட்சிகளை தன் பக்கம் அணி சேர்த்திருக்கிறது. அதில் அதிமுக ஒரு கட்சியாக இருக்கிறது, வேறு சில கட்சிகளும் சேர்ந்திருக்கிறார்கள். இது தமிழ்நாட்டின் நலனுக்கு ஏற்றதுதானா என்பதை மக்கள் யோசிக்க வேண்டும். அகில இந்திய அளவிலேயே இது ஒரு பெரும் பிரச்சனையை தோற்றுவித்திருக்கிறது. பாரதிய ஜனதா கட்சி ஒன்றிய அரசை இன்றைக்கு இருக்கிறது. ஒன்றிய அரசு பாரதிய ஜனதா கட்சியின் தலைமையில் அமைந்திருக்கிறது. திரு நரேந்திர மோடி பிரதமராக இருக்கிறார். பாரதிய ஜனதா கட்சி ஆட்சி அமைந்ததற்கு பின்னர் நாடு ஒரு பேரிடரை எதிர்நோக்கி இருக்கிறது. அரசியல் சட்டத்தை உருவாக்கிய பிதாமகர் డాక్టర్ అంబేద్కర్ அவர்கள் குறிப்பிட்டது போல் త్రిభాష విధానంపై సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బూటకపు ఆరోపణ అని పేర్కొన్నారు. ఇక్కడి ప్రతి బిడ్డ తమిళం నేర్చుకోవాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఇతర భాషలు నేర్చుకోవడం ఇది ఐచ్ఛికమని ఆయన అన్నారు. All sorts of fake allegations that Mr. Stalin keeps making. I think he has lost this election. He has already given up this election. And therefore he makes all these false allegations. The people of Tamil Nadu know that nobody is trying to impose any language or impose Hindi on the people of Tamil Nadu. The idea is that more and more of our children should learn Tamil language. We want every child who goes to school to learn Tamil language. And that is our Tamil pride in the local language. We want them to learn Tamil language. The third language is optional, whatever they want to learn. There is no compulsion to learn any particular language. They can even learn
Japanese, they can even learn German, they can even learn, somebody comes from Marathi background, they can learn Marathi, they can learn Telugu. The third language is the హైదరాబాద్ లో సేవ్ సింగర్ అనే పేరుతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. బొగ్గు ప్రకృతి ఇచ్చిన వరమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తినడానికి తిండి లేని సమయంలో సింగరేణి అన్నం పెట్టిందన్నారు. సింగరేణి జోలికి వచ్చిన వారు ఇప్పటి వరకు ఎవరూ బాగుపడలేదని ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యానించారు. మీ చేతకానితనంతో వేల కోట్ల రూపాయలు నష్టం చేశారు. కార్మికులతో మీకేం సంబంధం ఉందని కాంట్రాక్టులను దోచిపెడుతున్నారు. 47,000 కోట్లు ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాలి. కొత్త ఫ్యాక్టరీ 2250 కోట్ల ప్రాజెక్టు ఈ బిజినెస్ లో ఎందుకు చిన్న కంపెనీతో పార్ట్నర్షిప్ చేస్తున్నారని ప్రశ్నించారు కవిత. ఇంకొక కామెడీ ఏంటంటే కొత్త బిజినెస్ చేస్తామని ఒక బిజినెస్ మొదలు పెట్టింది సింగరేణి. ఇది దయచేసి సింగరేణి యువ కార్మికులందరూ తెలుసుకోవాలి, ఎక్స్పోజ్ చేయాలి ఈ విషయాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం బిజినెస్ ఇది? బ్యాటరీ గ్రేడ్ లిథియం రిఫైనరీ అని చెప్పి పెట్టిండ్రు. సరే సంతోషం, పెట్టిండ్రు. ఏంది దీని ఏందట అంటే ఈయన గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిరు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని. ఇప్పుడు ఆ సమ్మిట్ లో మరి ఎంఓఎల్ చూపియాలి కదా, 1000 కోట్లు వచ్చినాయని చెప్పాలి కదా. అందుకని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎంత చెప్పారు? 2250 కోట్లతోని సింగరేణి ప్లస్ ఒక ప్రైవేట్ సంస్థ కలిసి ఒక కంపెనీ పెడుతున్నాము. దాని ద్వారా ఈ లిథియం అనేటటువంటి ఏదైతే వనరు దొరుకుతుందో దాన్ని రిఫైన్ చేస్తామని చెప్తున్నారు. సంతోషం, పెడుతున్నారు. వీళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ అవుతుందేమో తెలంగాణ వాళ్ళకని అనుకుంటే వాళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నారు? ఒక కంపెనీ, ఆ కంపెనీ పేరు ఆల్ట్మిన్ అనే కంపెనీ. ఈ కంపెనీ పెట్టిందే 2023లో. ఈ కంపెనీ మొత్తం విలువ 27 లక్షలు మాత్రమే, 27 lakhs మాత్రమే. 27 లక్షలు ఉన్న కంపెనీ ఒకటి వచ్చి సింగరేణితో టైఅప్ అయితే వీళ్ళు ఎంత బిజినెస్ చేస్తారట? 2250 crores, 2250 కోట్ల బిజినెస్ చేస్తారట. అసలు వినడానికి కూడా బాగుందా కనీసం? వాళ్ళు 2-3 వాళ్ళు ఉన్నారు కంపెనీ వాళ్ళు. మొత్తం కంపెనీ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏదో పేడప్ క్యాపిటల్ అంటారు కదా. కోనసీమ జిల్లాలోని 5 నియోజకవర్గాల రైతులకు భారీ ఊరటనిచ్చిన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. లొల్లలాకుల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం 74 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరై ఎమ్మెల్యే బండారు కృషిని కొనియాడారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేసిన కృషి అభినందనీయమని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఈ నిధుల మంజూరుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లొల్లలాకుల పునరుద్ధరణతో 5 నియోజకవర్గాల రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని, అమలాపురం బొబ్బర్లంక హైవేకు కూడా ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. నిరీక్షణ సుమారు 2 లక్షల ఎకరాలకి ఈ రోజున లొల్లలాకులు శాంక్షన్ అవటం, సుమారు 74 కోట్లతో వ్యయంతో శాంక్షన్ అవటం, 2 లక్షల ఎకరాలకి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించడానికి మరి సత్యానందరావు గారి ప్రయత్నం సఫలమైంది. సుమారు 5 కాన్స్టిట్యున్సీలు, 16 మండలాలు రైతాంగం మొత్తం ఈరోజు అందరూ కూడా సంతోషంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎన్డీఏ కూటమి పూర్తిగా అభివృద్ధి, సంక్షేమం, వెలుగులో వస్తున్న పెట్టుబడులు, రైతే రాజు కావాలనే ఆకాంక్ష. ఈరోజు సాగునీరు చూస్తే గత 5 ఏళ్లు ఎక్కడా చూసున్నాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా పుష్కలంగా సాగునీరు అందే పరిస్థితి, బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి, గంటల వ్యవధుల్లో అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి. అన్నదాత సుఖీభావ్ కింద సుమారు 3 విడతల అమౌంట్ కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం సుమారు 21 నెలల్లో పెన్షన్ల రూపేణా ఓన్లీ పెన్షన్లకి 60,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఎవరి వల్ల సాధ్యం కాని పని. అలాగే వస్తున్న పెట్టుబడులకి, లక్షల కోట్లు వస్తున్న పెట్టుబడులకి సుమారు 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. మరి ఈ రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపాధి పొందే పరిస్థితి ఈ రోజు తీసుకోవడానికి ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున పెద్దలందరూ ముందుకు వచ్చినందుకు, నిధులు విడుదల చేసినందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సాగునీటి
ఈ యొక్క ప్రభుత్వం చూపుతున్న సిద్ధశుద్ధి, ఇందాకే మంత్రి గారు చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. రైతే రాజు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. దానికి తగ్గటువంటి ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలో అన్ని కల్పించడం కోసం విజన్ డాక్యుమెంట్లు కూడా 2047లో 10 అంశాలు ఉంటే 5 అంశాలు వ్యవసాయానికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అది నీటి భద్రత కానీ, డిమాండ్ ఆధారిత పంటలు కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, అగ్రిటెక్ కానీ, లేదా ప్రభుత్వం యొక్క మద్దతు కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం కేంద్రీకరిస్తుంది. ప్రకృతి సేద్యం కానీ, లేదా బిందు సేద్యం కానీ, సేంద్రీయ వ్యవసాయం కానీ, వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో రైతులకి చాలా మేలు కలగబోతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి యొక్క బ్లాకులు నిధులు అడిగితే గత ప్రభుత్వం ఆనాడు పాపం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఒక ఆయన ఇలా పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు. మన లాక్కులు పెంచి వచ్చాడు, అందరికీ ముద్దులు పెట్టుకుంటా వచ్చాడు. బొబ్బాలింక నుంచి బయలుదేరి ముద్దులు పెట్టుకుంటూ లొలలాకులు దాటుకున్నాడు. లొకలాకుల దగ్గరికి వచ్చాడు. మన ప్రాంత రైతులందరూ అడిగారు, అయ్యా మా లాకులు శిథిలం అయిపోయి వీటిని బాగు చేసుకోవాలని కోరితే వారు ఆ రోజున చెప్పారు, నేను అధికారంలోకి వస్తాను, వచ్చిన వెంటనే లొల్లలాకులను నిర్మాణం చేస్తాను అని ఆయన గట్టిగా చెప్పినట్టుగా ఈనాడు పత్రికల్లో నేను చూడటం జరిగింది. ఆనాడు జరిగిందో లేదో నాకు గుర్తులేదు, కానీ ఈనాడు పత్రికల్లో మొన్న మధ్య ఈ లాకులు శిథిలం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు లాకుల మీదకి ఎంత హామీ ఇచ్చాడు, 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ గాలి వదిలేసాడు అనే మాట ఒక పత్రికల్లో నేను చూడటం జరిగింది. ఆనాటి ప్రభుత్వంలో కాకుండా మొన్న ఎన్నికల ముందు నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావులపాలెం వచ్చినప్పుడు కోరాను లొల్లలాకులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు చేయడం మొదలుపెట్టాడని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. నాదర్గుల్ భూముల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడని అన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ భూమిని ఎవరు కబ్జా చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కబ్జా చేశాడని హరీష్ రావు ఆరోపించారు. ఆడ చుట్టూ ఫెన్సింగ్ పెట్టినరు, బోర్డులు వేసినారు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టినాక వేసిన ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ పడ్డది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టినరు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టినరు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026 ఇందులో ఏముంది? This land belongs to MEIL and Shilpa Infra. MEIL and Shilpa Infra. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL and Shilpa Infra. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తుండ్రు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టినరు? 30 మార్చ్ 2026. కరెక్ట్గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసినాం 28 తారీఖు. 2 ఏళ్ల కూటమి పాలనలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని పల్నాడు జిల్లా మాచర్లలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగిని ఇంటిపై దాడి చేసి మరి అఘాయిత్యానికి పాల్పడమే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్నా పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో బిజీగా ఉన్నారని విడుదల రజని ఆక్షేపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ పోలీసులు దేశంలోనే నెంబర్ 1గా ఉండేవారని, కానీ కూటమి పాలనలో 36వ స్థానానికి దిగజారన్నారు. ఇప్పటికన్నా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని విడుదల రజని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డరే లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మహిళల విషయంలో ఏం జరిగిందని కనుక మనం ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి మహిళల మీద దాడులు పెరిగాయి, మహిళల హత్యలు పెరిగాయి, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల యొక్క ఆత్మహత్యలు పెరిగాయి. మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది
వారు సాధించినటువంటి ఘనత. ఇవి ఎంతలా అంటే ఈరోజు చూస్తూ ఉన్నాము, అందరూ కూడా మీడియాలో చూస్తుంటారు. మా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మహిళ తన తలుపు కొట్టి తన ఇంటి మీదకి వెళ్ళి మరి తన మీద ఏ విధంగా అఘాయిత్యం. కుకట్పల్లి పరిధిలో లవ్ జిహాద్కు మించిన ఘటన బయటపడింది. అద్దెకు కావాలని ఓ అమ్మాయిని నవాజ్ అనే వ్యక్తి పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానని వెంటపడి పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు తెలిపింది. ఫస్ట్ రోజునే మత్తు మందు ఇచ్చి మరో 4గురితో అత్యాచారం చేయించాడని యువతి వాపోయింది. ఆ తర్వాత నవాజ్ ఆయన కుటుంబ సభ్యులు బెదిరించి మతం మార్చి బలవంతంగా బీఫ్ తినిపించి హింసించారని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తన ఆస్తులు, తన కుటుంబ ఆస్తుల్ని సైతం అమ్ముకుని నవాజ్ జంప్ అయినట్లు పోలీసులకు మోసపోయిన యువతి ఫిర్యాదు చేసింది. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్. నేను మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు నాకు. అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు మున్నావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. నవదుర్గా అని చేంజ్ చేయారని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పారు సార్. జూలై 28. అమరావతి బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబరాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని అమరావతి పేరుతో రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేస్తున్న చంద్రబాబుకు ఇలాంటి హంగామా కొత్తేమీ కాదని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఏకంగా 2 లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతి కట్టే బదులు మావిగాన్ పేరుతో ప్లాన్ బి గురించి జగన్ గారు చెబితే నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో తాము 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెబితే దాన్ని ఇప్పటికీ 3 ముక్కలాట పేరుతో విమర్శిస్తూ ఆయా ప్రాంతాలని అవమానిస్తున్నారని తెలిపారు. గతంలో మచిలీపట్నాన్ని గ్రోత్ ఇంజన్ చేసేందుకు వీలుగా పోర్టు నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు మావిగాన్ ప్లాన్ కూడా దానికి కొనసాగింపారని తెలిపారు. దీన్ని తట్టుకోలేక చంద్రబాబు అవాకులు చవాకులు పేరుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. మీడియా మిత్రులకు నమస్కారం. గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో వారం 10 రోజులుగా రాష్ట్రంలో అన్ని సమస్యలు పక్కకు పోయాయి. ఎస్పెషల్లీ గత 2-3 రోజులుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక యుఫోరియా బహుశా ఓ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అట్లా ఉండనంతగా సంబరాలు ఏదో జరగాలని, అవి ఎక్కడ జరగట్లేదు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఒక అద్భుతం జరిగిపోయిందని, రాష్ట్రానికి ఇంతకాలం ఒక రాజధాని లేనిది ఇప్పుడు ఒక రాజధాని వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అది రాష్ట్రానికే కాదు దేశానికే ఒక గర్వకారణమైన ఇది విషయమని, బహుశా ఢిల్లీని కూడా దాటేసి పోయినాడు. ఇవన్నీ
మేమందరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో మరో హోరాహోరీ మ్యాచ్ అభిమానులను అలరించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ చివరి వరకు పోరాడిన కీలక సమయంలో వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు భారీ స్కోర్ చేసింది. అనంతరం 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు సాయి సుదర్శన్ 44 బంతుల్లో 73 పరుగులు, 9 ఫోర్లు, 3 సిక్స్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతని క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ విజయం ఖాయమనిపించింది. అయితే కీలక సమయంలో రాజస్థాన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన మాయాజాలంతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతను ఒకే ఓవర్లో కీలక వికెట్లు పడగొట్టడంతో సహా మొత్తం 4 వికెట్లతో గుజరాత్ మిడిల్ ఆర్డర్ను దెబ్బతీశాడు. చివరిలో రషీద్ ఖాన్ 24, రబాడా 23 నాట్అవుట్ పోరాడిన జట్టును గెలిపించలేకపోయారు. ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాక 4 పరుగులు లభించాయి. చివరికి గుజరాత్ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమైంది. నేటి నేషనల్ క్రష్ రష్మిక మందన పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్టు రణబలి నుండి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే మైసా నుండి కొత్త పోస్టర్ విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తుండగా తాజాగా రణబలి సినిమాలో రష్మిక పోషిస్తున్న జయమ్మ పాత్రకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్ను విడుదల చేసింది. ఇక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విశేష పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకర్షణని తాకుతున్నాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకుల్ని అలరించనున్నట్టు టాక్ నడుస్తుంది. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ వంటి విభిన్నమైన చిత్రాలతో మెప్పించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈసారి రణబలితో ఒక పవర్ఫుల్ పీరియాడిక్ కథను వెండితెరపై చూపించబోతున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రళయం విరుచుకుపడడానికి 48 గంటలే మిగిలి ఉంది. ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం. దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ స్థానాలు తగ్గవు. కేరళం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ వెల్లడి. తమిళనాడులో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. తమిళనాడు ఎన్నికల వేళ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు. త్రిభాషా విధానంపై సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అవి బూటకపు ఆరోపణలని విమర్శలు. సేవ్ సింగరేణి పేరిట కల్వకుంట్ల కవిత రౌండ్ టేబుల్ సమావేశం. ఉమ్మడి ఏపీలో తినడానికి తిండి లేని సమయంలో సింగరేణి అన్నం పెట్టిందన్న కవిత. కోనసీమ జిల్లాలోని 5 నియోజకవర్గాల రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. లొల్లలాకుల పునరుద్ధరణకు 74 కోట్లకు పైగా నిధులు మంజూరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు చేయడం మొదలుపెట్టాడు. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. పల్నాడు ఘటనపై మాజీ మంత్రి విడుదల రజనీ ఫైర్. ఆడబిడ్డలకు రక్షణ కూడా కల్పించలేరా అని నిలదీత. కూకట్పల్లి పరిధిలో బయటపడిన లవ్ జిహాద్కు మించిన ఘటన. నవాజ్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మోసపోయిన యువతి. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్.
గెలుపంచుల వరకు వచ్చిన గుజరాత్, థ్రిల్లింగ్ పోర్లో రాజస్థాన్ విజయం. హ్యాపీ బర్త్డే జయమ్మ, రణబల్లి నుండి రష్మిక మందన స్పెషల్ వీడియో. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.